78లో మంజిరా డ్యామ్ కానీ సింగూరు 89లో కట్టిన నీళ్లు మేము తాగలేమంటారా మీరు? దీనికి మీరు ముందు జవాబు చెప్పండి. ఇది ఇంకొకటి అసలు నేను ఈరోజు చాలా మాటలు విన్నా, హరీష్ రావు మాటలు కూడా. ఈయన మళ్ళీ కొత్త పదం తెచ్చిండయో, మళ్ళా ఆంధ్రోళ్ళు మళ్ళా నీళ్ళు ఆంధ్రోళ్ళనే మాట తీసుకొచ్చిండు. ఇది మళ్ళీ స్టార్ట్ చేసారు వీళ్ళు. రాష్ట్ర విభజన కంటే ముందు తెలంగాణ నీళ్లు ఆంధ్రోళ్ళు ఎత్తుకపోతుర్రు అని మీరు ఒక అట్లా జనాలను రెచ్చగొట్టిరు. జనాలు నమ్మిర్రు. రాష్ట్ర విభజనలో అందరు పాల్గొన్నారు. అదే నీళ్ల దోపిడీ అని అన్నందుకే మీరు ఈ తెలంగాణ ప్రజలు మీరు ముఖ్యమంత్రి చేసారు. మీరు వీళ్ళు ముఖ్యమంత్రిని చేశారు. 10 ఏళ్ళు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావు. కేసీఆర్ గారు మీరు 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నావు. హరీష్ రావు గారు మీరు ఇరిగేషన్ మినిస్టర్గా మీరు ఉన్నారు. ముఖ్యమంత్రులు, కాంగ్రెస్ ముఖ్యమంత్రులు కట్టిన డ్యామ్ను నీళ్లు తాగి పెద్దగా అయిన మీరు ఆ చరిత్రను మరిచి మళ్ళీ నీళ్ల పేరు మీద ఆంధ్రోళ్ళు నీళ్ల దోపిడీ చేసిరని ఉద్యమంలో కనబడి తర్వాత మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత కాళేశ్వరం ముందు పెట్టుకొని కాళేశ్వరం లక్షణ 2 లక్షలు ఎంత పెట్టు నాకు తెలియదు కోట్లు ఖర్చు పెట్టి మీరు ఒక్క డ్యాము కట్టి ఆ డ్యామ్నే మీరు లక్షల సార్లు చెప్పి మీరు మాట్లాడుతున్నారు. ఒక ప్రశ్న ఇక్కడ మీకు, కాంగ్రెస్ గవర్నమెంట్లో చాలాసార్లు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మేము అపోజిషన్లో ఉన్నప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడేవాళ్ళు. చాలా సందర్భాలు నేను చూసిన. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, జానారెడ్డి గారు కొంత ఇది మాట్లాడేవాళ్ళు. ఏది కృష్ణ వాటర్ మీద, ఇదే కృష్ణ మీద కల్వకుర్తి, నెట్టంపాడు, భీమా, కోయల్ సాగర్, ఎస్ఎల్బిసి పనులు 90% కాంగ్రెస్ హయాంలో పనులు అయ్యాయి. మరో 7,600 కోట్లు ఖర్చు చేస్తే బ్యాలెన్స్ ఈ ప్రాజెక్టులు పూర్తయితాయి. 10 లక్షల ఎకరాలకు నీరు అందుతుందన్నది 10 సంవత్సరాలు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. హరీష్ రావు ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్నాడు. పదే ఆ రోజు మేము అపోజిషన్లో కూర్చున్నప్పుడు కూడా మళ్ళీ చెప్తున్న కోమటిరెడ్డి వెంకయ్య గారు, రాజగోపాల్ రెడ్డి గారు, లోపల బయట జానారెడ్డి గారు, ఉత్తమ్ రెడ్డి గారు, నల్గొండ జిల్లా నాయకులందరూ కూడా చాలా సందర్భాల్లో 7,600 కోట్లు రాజగోపాల్ రెడ్డి కూడా 7,600 కోట్లు మీరు ఇవ్వండి, దాదాపు 10 లక్షల ఎకరాలకు వస్తుంది. కృష్ణా మీద ఉన్నటువంటి కల్వకుర్తి, నెట్టంపాడు, భీమా, కోయల్ సాగర్ అండ్ ఎస్ఎల్బిసి పనులు 90% పూర్తయితాయి అని పదే కొట్లాడితే ఫస్ట్ టర్మ్ 2014 రాష్ట్ర విభజన తర్వాత ఆ సంపదని అండ్ మన కోమటిరెడ్డి వెంకరెడ్డిని సస్పెండ్ చేసి పడేశారు. ఇది మర్చిన హరీష్ రావు, ఇది ఎందుకు చెప్పలేవు ఈరోజు నీ యొక్క ప్రజెంటేషన్లో? వెళ్ళకు వచ్చినందుకు నువ్వు సస్పెండ్ చేసేసినావు. మీరు 10 ఏళ్ళు మరి ఈ 7,600 కోట్లు 10 లక్షల ఎకరాలు ఇవ్వాలని ఆ రోజు కాంగ్రెస్ ప్రతిపక్షం మాట్లాడినప్పుడు నీ జ్ఞానం ఏమైంది? ఆ రోజు ఈ తెలంగాణ బిడ్డలను ఈ ప్రాజెక్టులను యాదకు రాలేవా? దీనికి జవాబు లేదు. ఏం మాట్లాడుతావు? దీనికి జవాబు ఏముంది? మోసం చేసినట్టు కదా నువ్వు 7,600 కోట్లు ఖర్చు పెట్టగా ఇన్ని 10 లక్షల ఎకరాల రైతుల భూమి ఇవ్వకుండా ఎంత పెద్ద మోసం చేసింది మీరు తెలంగాణ ప్రజలకు. సరే, ఇది ఇట్లా.
ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు? నిన్న టీవీలో చూసిన మళ్ళీ ఆంధ్రలో